హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. సో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కోసం బుక్స్ అనేది ఎలా చూస్ చేసుకోవాలని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్స్ 2 ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎటువంటి బుక్స్ తీసుకోవాలి మేజర్గా కొన్ని బుక్స్ కూడా ఇక్కడ రెఫర్ చేస్తాను మీకు, వాటికి సంబంధించి కూడా. సో దీనికి సంబంధించి చూద్దాము. బుక్స్ అనేది గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది చాలా డిఫరెంట్ ఎగ్జామ్ అనమాట కంపేర్ టు గ్రూప్ 1 యూపీఎస్సీతో పోల్చుకుంటే. అయితే ఇందులో ఎక్కువగా మీకు బుక్స్ ఎలా చూస్ చేసుకోవాలంటే ఎగ్జామ్ యొక్క ట్రెండ్ మారిపోయింది. సో ఎగ్జామ్ ట్రెండ్ ఇంతకుముందు డైరెక్ట్గా ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉండేది అనమాట. సో ఎగ్జామ్ ట్రెండ్ అనేది మనకి ఓల్డెన్ డేస్లో మొత్తం కూడా ఎలా ఉండేది, ఫ్యాక్ట్స్ ఎక్కువ ఉండేవి అనమాట, ఫ్యాక్ట్స్ ఉండేవి. సో కరెంటు డేస్లో చూసుకుంటే మనకి ఫ్యాక్ట్స్తో పాటు కాన్సెప్ట్స్ ఎక్కువ అడుగుతున్నారు అనమాట. అంటే స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి. సో కాబట్టి ఈ విధంగా ఈ రెండు కూడా కొంచెం ఆలోచించుకొని బుక్స్ అనేది తీసుకోవాలి. ఆ బుక్స్ అంటే ఓన్లీ ఫ్యాక్ట్స్ బిట్ బ్యాంక్స్ చదివితే అయిపోతుందంటే అవ్వదు. ఖచ్చితంగా మీరు నాలెడ్జ్ అనమాట, కాన్సెప్టువల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి, టాపిక్స్ కూడా బాగా కవర్ అయ్యే విధంగా ఉండాలి. అయితే ఎటువంటి బుక్ తీసుకుంటే బాగుంటుంది, దానికి ఎటువంటి క్రైటీరియా ఉందంటే కొన్ని ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఈ బుక్స్ మీరు తీసుకునే రెఫరెన్స్ బుక్స్ కావచ్చు, ఇవన్నీ ఎటువంటి క్రైటీరియా కలిగి ఉంటే మీకు బాగుంటుంది అనేది ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బుక్స్లో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. అంటే మీ దగ్గర ఉండే బుక్స్ అయితే చదువుకోండి, మీకు ఏ బుక్స్ అనిపిస్తే బాగా చదువుకోండి. కానీ నా సజెషన్ మాత్రమే ఇది, అవే చదవాలని లేదు, మీ ఇష్టం, ఏ బుక్స్ అయినా చదువుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనం చూసుకుంటే సిలబస్ మొత్తం కవర్ అయిందా లేదా, సిలబస్ మొత్తం కవర్ చేస్తున్నాయా లేదా, ఇది ఒక ఫ్యాక్టర్ చూసుకోవాలి మనం తీసుకునే బుక్స్లో. సెకండ్ వచ్చేసి ఇవి అప్డేట్ అవుతున్నాయా లేదా, ఆ బుక్స్ అనేవి ఎప్పుడెప్పుడు అప్డేట్ అవుతున్నాయా లేదా. మనకి తెలుగు అకాడమీ ఉంది, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ బుక్స్ అవన్నీ ఓపెన్ యూనివర్సిటీ అవి చాలా టైం తీసుకుంటాయి అనమాట. 2-3 ఇయర్స్ ఒకసారి అప్డేట్ చేస్తూ ఉంటారు. కానీ ప్రైవేట్ అదర్ బుక్స్ ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అప్డేట్ ఉందా లేదా, ఇది ఒక థింగ్ చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎక్కువ మంది ఎంతమంది క్లియర్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తుండాలి, ఈ బుక్స్ని సజెస్ట్ చేస్తుండాలి. టాపర్స్ యొక్క ఛాయిస్ కూడా ఉండాలి, ఆ బుక్స్ టాపర్స్ యొక్క ఛాయిస్ అయి ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి సింపుల్ అండర్స్టాండింగ్ అనమాట. సో ఈజీగా బుక్ చూడగానే నీట్గా అర్థమైపోవాలి, సింపుల్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలన్నమాట. సో తర్వాత ఆ బుక్లో మోస్ట్లీ ఎంసీక్యూస్ ఇచ్చారా లేదా, ఎంసీక్యూస్ అనేది ఇస్తున్నారా లేదా, ఈ 5 థింగ్స్ అనేది మేజర్గా మీరు గమనించాలన్నమాట. సో ఈ వీటిని బేస్ చేసుకొని బుక్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ తీసుకుందాం. సో లక్ష్మీకాంత్ బుక్ చూద్దాం. సో లక్ష్మీకాంత్ బుక్ చూద్దాము. సో లక్ష్మీకాంత్ బుక్ పాలిటీ బుక్లో మీకు అన్నీ ఉంటాయి. సో పాలిటీ బుక్ అనమాట. సో ఈ పాలిటీ బుక్లో ఇవన్నీ ఉంటాయి అనమాట. సిలబస్ మొత్తం కవర్ అయిపోతుంది, అప్డేషన్స్ ఉంటాయి, ఎక్కువ మంది టాపర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు, సింపుల్ అండర్స్టాండింగ్, చివరిలో మీకు ఎంసీక్యూస్ కూడా ఉంటాయి అనమాట. సో మొత్తం బుక్ చివరిలో ఉంటాయి. అయితే ఖచ్చితంగా మీరు బుక్స్ అనేది రీసెంట్ ఎడిషన్ తీసుకోవాలి, లేటెస్ట్ ఎడిషన్ అనమాట. సో లేటెస్ట్ ఎడిషన్ మాత్రం తీసుకోండి. అది ఏ బుక్ అయినా సరే, మీ దగ్గర ఓల్డ్ బుక్ ఉంటే ఖచ్చితంగా లేటెస్ట్ ఎడిషన్ మాత్రం తీసుకోవాలి, బుక్స్ అనే రెఫరెన్స్ బుక్స్. ఇలా మీరు తీసుకుంటేనే మీకు బాగుంటాయి అనమాట. సో అయితే మనము కొన్ని బుక్స్ చూద్దాం. సో కొన్ని బుక్స్ అనేది ఇక్కడ నేను చెప్తాను మీకు. కాబట్టి సిలబస్ కవర్ అయిందా లేదా అంటే మీకు కొన్ని థింగ్స్ తెలియాలి ఇక్కడ. ఎలా అంటే ఇప్పుడు సిలబస్ ఇస్తారు కదా, గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఉంటుంది. సిలబస్ కంటే కూడా ఎక్కువ ఉంటాయి కొన్ని బుక్స్లో, సిలబస్ కంటే కూడా ఆ బుక్లో ఎక్కువ మ్యాటర్ ఉంటుందన్నమాట. అయితే ఈ బుక్లో ఎక్కువ ఉంటుంది, సిలబస్ సంబంధించి ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బుక్లో 100% టాపిక్స్ ఉన్నాయనుకోండి, మీకు సిలబస్కి సంబంధించి ఓన్లీ 70% టాపిక్సే ఉన్నాయి. అంటే మీకు 30% టాపిక్స్ అనేది అవసరం లేదు, ఓన్లీ 70% టాపిక్సే ఉన్నాయన్నమాట సిలబస్ పరంగా. ఇలా చూసుకోవాలి. సిలబస్ మీరు ఎక్కువ ఉన్నా పర్లేదు. ఇప్పుడు మీరు ఒక బుక్ తీసుకున్నారు, ఇండియన్ హిస్టరీకి సంబంధించిన బుక్ తీసుకున్నారు, అందులో కొంతమందికి సంగమేజ్ గురించి, పల్లవాసు, చోళాస్ గురించి ఉండదన్నమాట, కొన్ని హిస్టరీలో ఉంటాయి. సో ఇట్లా కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు అనమాట. పోస్ట్ గుప్తాస్ ఇట్లా ఉండవు కొన్ని. కాబట్టి మీకు సిలబస్ పరంగా ఏమైతే ఉన్నాయో అవి మాత్రమే ఫోకస్ చేయండి, రిమైనింగ్ పర్లేదు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను అందరికీ కూడా, ప్రతి క్లాస్లో చెప్తూ ఉంటాను, ఈ సిలబస్ అనేది పక్కా చదవాలి, ప్రతి ఒక్కరు కూడా సిలబస్ అనేది బాగా చదువుకోవాలి. సో మనం దీనికి సంబంధించి కూడా మేజర్గా చూసుకుంటే, సో ఈ గ్రూప్ 2 మెయిన్స్ కోసం మనం కొన్ని మాడ్యూల్స్ కూడా తీసుకొచ్చాం అనమాట. సో మాడ్యూల్స్ ప్రెజెంట్ మనం వచ్చేసి ఏపీ హిస్టరీ మాడ్యూల్ ఒకటి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. చాలా క్లాసెస్ 25 క్లాసెస్ పైన కంప్లీట్ అయినవి. ఏపీ హిస్టరీ అండ్ కల్చర్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ దీంతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మాడ్యూల్ కూడా, అంటే ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇది కూడా, సో ఇవైతే మనకి 25 క్లాసెస్ కంప్లీట్ అయిపోయినాయి. రిమైనింగ్ క్లాసులు అప్లోడ్ చేస్తాము. ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 20 క్లాస్ వరకు కంప్లీట్ అయినాయి అనమాట. సో రిమైనింగ్ క్లాసులు కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాము. ఇలా మనం తీసుకొచ్చున్నాం. ఈ 2 మాడ్యూల్స్ అయితే చూడండి, చాలా ఈజీగా సింపుల్గా అర్థమయ్యే విధంగా మీకు గ్రూప్ 2 మెయిన్స్ కోసం తీసుకొచ్చాము. సో ఎగ్జాంపుల్ కొన్ని బుక్స్ చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏపీ హిస్టరీ గురించి చదవాలనుకున్నారు. సో ఏపీ హిస్టరీ గురించి బుక్స్ చదవాలనుకుంటే మనకి 2 టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయన్నమాట. తెలుగు మీడియంలో మోస్ట్ ఫేమస్ బుక్ వచ్చేసి జోగినాయుడు. సో జోగినాయుడు బుక్ అనేది ఎక్కువ చదువుతూ ఉంటారు, తెలుగు మీడియంకి సంబంధించింది ఇది. సో తెలుగు మీడియంకి సంబంధించి. అయితే ఇంగ్లీష్ మీడియంలో బుక్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో మనకి ఓన్లీ విజ్డమ్ పబ్లికేషన్ బుక్ మాత్రమే ఉంటుంది. సో విజ్డమ్ పబ్లికేషన్స్ లేదా పిఆర్ రావు అనమాట. సో పి రఘునాథరావు బుక్ కూడా ఉంటుంది. ఇలా 2 బుక్స్ ఉంటాయి. ఈ 2 బుక్స్లో చూస్ చేసుకుంటూ ఉంటారు ఎక్కువ. ఇలానే రిమైనింగ్ బుక్స్ కూడా మనకి పాలిటీ ఉంది. సో పాలిటీకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించిన సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ కూడా మనకి 2 బుక్స్ ఉంటాయి. ఒకటి లక్ష్మీకాంత్,
సో లక్ష్మీకాంత్ బుక్ చదువుతుంటారు, ఇంకోటి ప్రభాకర్ రెడ్డి ఆర్ కృష్ణారెడ్డి ఈ బుక్స్, ఇంకా శంకర రమాదేవి ఇట్లా మనకు ఉంటాయి, ఈ బుక్స్ చదువుతూ ఉంటారు. సో ఇక్కడ ఈ బుక్స్ అనేది మీరు రెఫర్ చేసుకోవాలి. సో దీనికోసం మనము మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం. సో మీరు గ్రూప్ 2 మెయిన్స్ కోసం మెంటర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారనమాట. ఈ గ్రూప్ 2 మెయిన్స్ యొక్క మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా తీసుకురావడం జరిగింది. మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను. దీని పేరు వచ్చేసి మిషన్ దీక్ష అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే తీసుకొచ్చాము. ఈ ప్రోగ్రాంలో ఏమి ఉంటాయంటే, ఒకటి పర్సనల్ గైడెన్స్ అనమాట. సో పర్సనల్ మనది గ్రూప్లో ఉండదు, పర్సనల్ గైడెన్స్ ప్రతి ఆస్పిరెంట్కి అవైలబుల్లో ఉండి వాళ్ళు స్ట్రాటజీ ఇస్తూ ఉంటాము. తర్వాత ఇందులోనే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇస్తాం అనమాట. టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఈ టెస్ట్ సిరీస్లో కూడా మీకు ప్రతిదీ కూడా 12 సెక్షనల్ టెస్ట్లు ఉంటాయి, 4 రివిజనల్ టెస్ట్ ఉంటాయి, 4 ఫుల్ టెస్ట్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ మీకు ఇదే దాంట్లో హై ప్రియారిటీ టాపిక్స్ అని ఇస్తాం అనమాట. ప్రతి సబ్జెక్ట్లో హై ప్రియారిటీ టాపిక్స్ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎగ్జామినేషన్ పరంగా అడుగుతూ ఉంటారు. ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాము. తర్వాత వచ్చేసి మీకు కొన్ని కోర్సులు అయితే ఫ్రీగా ఇస్తున్నాం. ఇందులో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కొన్ని కోర్సులు ఫ్రీగా ఇస్తున్నాం. అది వచ్చేసి ఒక మాడ్యూల్ వచ్చేసి ఏపీ హిస్టరీ అండ్ కల్చరు. సో ఏపీ హిస్టరీ అండ్ కల్చర్ మాడ్యూల్ ఒకటి ఇస్తున్నాము. అలానే సైన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ అనమాట. సో కరెంట్ అఫైర్స్ మాడ్యూల్ కూడా ఇస్తున్నాం. ఈ 2 మాడ్యూల్స్ మీకు ఫ్రీగా ఇస్తున్నాం. ఎవరైతే ఈ మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. సో ఇలా టెస్ట్ సిరీస్, హై ప్రియారిటీ టాపిక్స్, పర్సనల్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మొత్తం ప్రోగ్రామ్ అంతా కూడా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్లో ఉంటాయన్నమాట. మీకు టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. లేదు మాకు గైడెన్స్ అవసరం లేదనుకుంటే మీకు టెస్ట్ సిరీస్ కూడా అతి తక్కువ ప్రైస్లో మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం. చూడండి, ఇవన్నీ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో అయితే ఉంటాయన్నమాట. ఇలా మనము రెఫరెన్స్ బుక్స్ అనేది మీరు ఈ విధంగా చూజ్ చేసుకోవాలి. నేను ఎవరైతే మెంటర్షిప్లో జాయిన్ అవుతారో వాళ్ళకి బుక్స్ కూడా రెఫర్ చేస్తాం. సో మనం బుక్స్ మొత్తం కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో బుక్స్ కావచ్చు, స్ట్రాటజీ కావచ్చు, ఎలా చదువుకోవాలో చెప్తాము, టాపిక్స్ ఇంపార్టెంట్ ఏరియాస్ కావచ్చు, టెస్ట్ సిరీస్ మీరు రాస్తారు కదా, మొత్తం కూడా నేను ఒకసారి మీ టెస్ట్ సిరీస్ మొత్తం అనాలిసిస్ చేస్తాను అనమాట. ఎలా స్కోర్ వస్తుంది ఇవన్నీ చెక్ చేస్తాం. మన మెంటర్షిప్స్ చాలా బాగుంటాయి. ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కువ మంది తీసుకోము, చాలా తక్కువ మంది తీసుకుంటాం. లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉంటాయి. ఈ లిమిటెడ్ సీట్సే తీసుకొని వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అనమాట. తర్వాత మనకి టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మెంటర్షిప్ కూడా చాలా మంచి సక్సెస్ రేట్ అయితే వచ్చిందనమాట. చాలా మంది క్వాలిఫైర్ ప్రిలిమ్స్ అనేది. సో అలానే నేను ఇక్కడ కూడా ఏపీపీఎస్సీ సంబంధించి మిషన్ దీక్షలో కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఒకటి, కరెంట్ ఈవెంట్స్ పరంగా, సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా, ఇండియన్ ఎకానమీ కావచ్చు, తర్వాత ఏపీ హిస్టరీ ఇవన్నీ ఉంటాయి. ఇది ఓన్లీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మాత్రమే. అయితే ఇందులో ఏపీ హిస్టరీ, కల్చరు, కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ మాత్రం ఫ్రీగా ఇస్తాం అనమాట. ఎవరైతే జాయిన్ అవుతారో చాలా తక్కువ ప్రైస్లో హై క్వాలిటీ కంటెంట్తో మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దీనికి సంబంధించి ఎన్రోల్ అవ్వండి. లేదా మీరు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ టీమ్ ఉంటుంది. సో వాట్సాప్ టీమ్ యొక్క ఫర్ అడ్మిషన్స్ అని చెప్పేసి ఒక వాట్సాప్ టీమ్ యొక్క లింక్ ఇచ్చాము. ఆ లింక్ ద్వారా మీరు కూడా మన టీమ్ని కాంటాక్ట్ అయితే మీరు లింక్ ఇస్తారనమాట. కోర్స్ యొక్క లింక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలానే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకొని డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు క్విజ్ కాంపిటీషన్ పెడుతూ ఉంటాం. కరెంట్ అఫైర్స్ కావచ్చు, సబ్జెక్ట్కి సంబంధించి ఇవి 2 మనం వచ్చేసి ఒకటి టెలిగ్రామ్ ఛానల్. సో టెలిగ్రామ్ ఛానల్లో పెడతాము. ఇంకోటి వచ్చేసి వాట్సాప్ ఛానల్ కూడా లాంచ్ చేస్తున్నాము. వీటికి సంబంధించిన లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. ఇది ఓన్గా దీనికైతే సంబంధించింది. ఇంకా ఏబిపిఎస్సి గ్రూప్ 2 కోసం మరిన్ని వీడియోస్ చేస్తాను. మీకు ఆల్రెడీ డెమోస్ వీడియోస్ ఉంటాయి. ప్రతి దానికి డెమోస్ ఉంటాయి. మన టెస్ట్ సిరీస్ కావచ్చు, మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ అన్నిటికీ కూడా డెమోస్ ఉంటాయి. అవన్నీ చూసి అయితే జాయిన్ అవ్వండి. ఓవరాల్గా ఇదన్నమాట క్లాసు. రిమైనింగ్ కూడా నేను చాలా క్లాసులు మీకు త్వరలోనే ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం అయితే అందిస్తాను. ఏమైనా క్విక్ అప్డేట్స్ ఉన్నాయి ఏబిపిఎస్సి నుంచి, ఇటువంటి అప్డేట్స్ వస్తే న్యూస్ కావచ్చు, అవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడుతూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. కీప్ వాచింగ్, కీప్ లెర్నింగ్. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.